హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియో అమ్మ డైరీలో కొన్ని పేజీలు సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, అందులో ఎపిసోడ్ 1లో ఫస్ట్ రేంజ్ చెప్తున్నానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి స్టోరీ. కమ్ లెట్స్ గో. ఈసారి శీతాకాలం కొంచెం ముందుగానే వచ్చినట్టుంది. హేమంతపు మంచు రాత్రంతా తనతో గడిపి అలసి బద్ధకంగా ముడుచుకున్న లేత ఆకుల్ని మెత్తగా ముద్దాడి మళ్ళీ తిరిగి వచ్చే వరకు తన గుర్తుగా ఉంచుకోమని లేత నీటి బిందువుల్ని ఆకులపై వదిలి ఉదయభానుడికి స్వాగతం చెప్పి వెళ్ళిపోతున్నట్టుంది. పసుపు పచ్చ మెడ ఉన్న చిన్న పిచ్చుక ఏ చడీ చప్పుడు చేయకుండా మల్లెతీగ మొదట్లో గింజల కోసం వెతుక్కుంటుంది. దేవుడికి పూల కోసం వాకిట్లోకి వచ్చిన నాకు బద్ధకంగా అమ్మని అంటిపెట్టుకొని పడుకున్న పిల్లలా ఉన్న ఆ మందార పూలని చెట్టు నుండి వేరు చేయాలనిపించలేదు. శుభోదయం సారిక గారు, అప్పుడే పూజ అయిపోయిందా? లోపలికి వెళ్తున్న నన్ను మఫ్లర్లు మంకీ క్యాపులు పెట్టుకున్న మా గేటెడ్ కమ్యూనిటీ వాసులు పార్క్ వైపు మార్నింగ్ వాక్కు వెళ్తూ పలకరిస్తున్నారు. పువ్వులు లేకుండానే పూజ కానిచ్చేసి వంట పనిలో దిగాను. ఇవాల్టి నుంచి స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఎగ్జామ్స్ అంటే ప్రతిసారి నాకు టెన్షన్. గడియారం వంక చూశాను. అప్పుడు 6:30 దాటేసింది. అప్పటి వరకు పనిలో ఉండి గమనించలేదు కానీ ఎక్కడి నుంచో చిన్నగా సంగీతం వినిపిస్తుంది. పరాగ్గా ఉన్నానేమో, అలవాటైన కుక్కర్ కూతల మధ్య ఇవాళ పాట వినిపించేసరికి ఉలిక్కిపడ్డాను. ఇంత పొద్దున్న ఈ జిత్తుగాడికి ఆ పాట ఎందుకు గుర్తొచ్చింది? అయినా ఈ టైంకి లేవడేవాడు. రాత్రి ఏ సినిమానో చూస్తూ ల్యాప్టాప్ ఆఫ్ చేయకుండా మర్చిపోయి ఉంటాడు అనుకుంటూ జిత్తు గదిలోకి వెళ్ళి చూస్తే వాడింకా నిద్రలో ఉన్నాడు. పాట ఎక్కడి నుంచో వస్తుంది అని గదులన్నీ తిరుగుతూ పెరట్లోకి వెళ్తే అర్థమైంది. ఆ పాట కొత్తగా వచ్చిన వెనకింటి వాళ్ళింట్లోంచి అని. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పాటలొస్తుంటే వింటూ స్కూల్కి తయారయ్యాను. రోజూ పొద్దున్నే నాలో నేను మాట్లాడుకుంటాను, కూని రాగాలు తీసుకుంటాను. పనులు చేసుకునే నాకు ఇవాళ కొంచెం కొత్తగా, ఇంకా చెప్పాలంటే హాయిగా అనిపించింది. అలుపు తెలియట్లేదు. స్కూల్కి బయలుదేరేసరికి లేచాడు జిత్తు. ఏంటమ్మా పొద్దున్నే పాటలు? పడుకోనీయకుండా విసుక్కున్నాడు చికాకు బద్ధకం కలగలిసిన గొంతులో. శారదా ఆంటీ వాళ్ళు ఖాళీ చేసిన వాటాలోకి కొత్తగా ఎవరో దిగారంటరా. నువ్వు ఆఫీస్కి వెళ్ళే లోపల వాళ్ళకి ఏమన్నా అవసరమైతే చూడు. నీకు టిఫిన్ టేబుల్ మీద పెట్టాను. లంచ్ బాక్స్ కూడా పక్కనే ఉంది, తీసుకెళ్ళడం మర్చిపోకు. కాఫీ ఫ్లాస్క్లో ఉంది. వేడి చాలకపోతే ఓవెన్లో ఒక 2 minutes వేడి చేసుకో. ఓపికంటే పాలు వేడి చేసుకొని ఫ్రెష్గా కాఫీ చేసుకో. స్కూటీ తాళం తీసుకొని పక్కనున్న బాబా క్యాలెండర్కి దండం పెట్టుకున్నాను. వెళ్ళమ్మా, రోజు ఇదే సోది చెప్తావు. నేనేం చిన్న వెధవనా? ఇంకా నిద్రావస్థ తీరినట్టు లేదే వాడికి. పిల్లలందరూ చిన్నవాళ్ళే. ఎందుకో అమ్మలకి వాళ్ళు ఎదిగిపోయారంటే నమ్మబుద్ధి కాదు. ఓ పట్టాన ఒప్పుకోవాలనిపించదు. వాడి మాటల్ని పట్టించుకున్నట్టు ఒక చిరునవ్వు నవ్వుకొని నా స్కూటీ తీసి స్కూల్కి బయలుదేరాను. గుమ్మం దగ్గర నించొని చూస్తున్నాడు. సో ఇదండి ఫస్ట్ రేంజ్ ఎపిసోడ్ 1లో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా 17 ఎపిసోడ్స్ ఉన్నాయండి. ఒక ఎపిసోడ్లో మినిమం 5 స్ట్రేంజెస్ ఉన్నాయండి. ప్రతిదీ ఒక ఎపిసోడ్లా చేస్తానండి, ఒక సిరీస్. ఈ సిరీస్ కనుక మీకు నచ్చుతుంది అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దండి. సో బుక్లు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఈ స్టోరీ విన్నారంటే చాలా ఇంట్రెస్ట్ కలుగుతుందండి. థ్యాంక్ యూ.